Hi guys, welcome to my YouTube channel KN Moto Vlogs. చాలా రోజులైంది ఇలా వీడియో పెట్టి. నాకు వేరే వర్క్స్ ఉండటం వల్ల వ్లాగ్స్ అనేది చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు డ్యూక్ మీద కనిపించే సడన్గా R15 మీద కనిపిస్తుంది అనుకోవచ్చు. అది పోను మీకే తెలుస్తుంది డ్యూక్ ప్లేస్లో R15 ఎట్లా వచ్చింది అనేది. ఇప్పుడు ఏంటంటే మాట్లాడేది నేను యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ మీద ఇప్పుడు బాగా యూట్యూబ్ అనేది ట్రెండింగ్ ఉంది. బెట్టింగ్ యాప్స్, అన్వేషణ వర్సెస్ BSY. బయాస్ అని కాదు, యాక్చువల్గా చెప్పాలంటే నేను కూడా BSY ఒక ఫ్యాన్నే, ఇష్టమే. అన్వేషణని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. అన్వేషణది నేను అతనికి ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి అతను లేచింది మాత్రం ఏరే వాళ్ళని తొక్కి మాత్రమే. ఒకటి ట్రావెలర్ రవి, తర్వాత ఉమా ట్రావెలర్. అయితే అప్పుడు కూడా నేను చూశాను. వాళ్ళిద్దరిని బాగా వాడుకున్నాడు లేవటానికి. ప్రజెంట్ ఇప్పుడు BSY మీద పడ్డాడు. అంటే BSYకి సపోర్ట్ అంటే నేను BSYకి సపోర్ట్ కాదు చెప్పాలంటే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటమే తప్పు. అట్లా అనేసి BSYని అనటం కూడా మొత్తం కరెక్ట్ కాదు కదా. ఎలా అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది చాలా ప్రమోట్ చేస్తుంటారు. పడితే అక్కడ కూడా అందరి గురించి మాట్లాడుతూ వస్తూ మాట్లాడాలి BSY గురించి కూడా. అంతేగాని BSYనే ఒక్కనే టార్గెట్ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ BSY ఇప్పుడు ఓల్డ్ రైడ్ చేస్తుంది కాబట్టి అతనికి మనీ సరిపోవట్లేవు కాబట్టి ఒకవేళ చేస్తుండా అనుకోండి, దానిలో తప్పు లేదు చేయటంలో. ఎందుకంటే అతన్ని ఓల్డ్ రైడ్ కోసం అతను చేసుకుంటున్నాడు. అట్లా అనేసి ఇతను కూడా చేయకూడదని కాదు కదా. అన్వేషణ కూడా చేయదని, అది ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళది. చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం ఒకరినే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టున్నారు యూట్యూబ్లో. నాకు పొద్దున్న లేస్తే చాలు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఏంది భయ్యా ఈ లొల్లి అనిపిస్తుంది. అమ్మ ఎవడు చూడు వీళ్ళిద్దరి మీదనే మాట్లాడతారు. అమ్మ అరే 100 సబ్స్క్రైబర్స్ ఉన్నవాడు మాట్లాడతాడు, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు మాట్లాడతారు. అట్లా ఎందుకు? ఎవరి ఇష్టం వాళ్ళది. బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరు ఇష్టం వాళ్ళది. కానీ ఒకటి చెప్తే విని ఆడే పొజిషన్లో అయితే ఎవ్వరు లేరు. ఒకరు చెప్పి ఆడు అని బలవంతంగా చేస్తే అది తప్పు. బలవంతం చేస్తలే కదా అక్కడ ఎవరిని. అతను ప్రమోషన్ అతను చేస్తుండు, సో దాంట్లో ఎవరిని తప్పు పట్టలేము. కానీ ఇక్కడ ఏంటంటే అంటే ఒక్కనే టార్గెట్ చేస్తుండు కదా, అది అనేది తప్పు అని నేను అంటున్నాను. నాకు అది నచ్చలేదు. అన్వేష్ కూడా మంచి బ్లాగరే, మంచి ట్రావెలరే. అతని వీడియోస్ కూడా నేను బాగానే చూస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇదంతా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు మాత్రం చెప్తున్నాను. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది.
టార్గెట్ చేయటం మాత్రం తప్పు అనేది మాత్రం నేను అంటున్నాను. అతను వేరే వ్లాగ్స్ని కూడా అనుకుంటూ, అంటే వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తారు కదా, వాళ్ళని కూడా అంటూ వచ్చి బైసన్ యాదవ్ని కూడా అంటూ వస్తుంటే సరే ఓకే అందరినీ అంటుండు కదా అని అనుకోవచ్చు. కానీ అతను డైరెక్ట్గా ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే గొడవలు అయింది. అప్పుడు కూడా బైసన్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్న టైంలోనే అప్పుడు కూడా ఒకసారి గొడవ అయింది. తర్వాత అది ఆటోమేటిక్గా కూల్ అయిపోయింది అనుకోండి. అప్పుడు కూడా నా అన్వేషణ అనే దానికి కూడా కారణం, తిట్టింది. కాకపోతే అప్పుడు బిఎస్వై మాత్రం దానికి ఏం రియాక్ట్ అవ్వలేదు. ఈసారి మాత్రం వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయటం వలన బిఎస్వై రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని నేను చూసిన వరకైతే, నేను తెలుసుకున్న వరకైతే అది. లేకపోతే యాక్చువల్గా అయితే బిఎస్వై రియాక్ట్ అయ్యేటోడు కాదు అని నేను అనుకుంటున్నాను. పర్సనల్గా అయితే ఎప్పుడైతే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళిండు అప్పుడే బిఎస్వై ఇంకా వీడియోస్ చేయటం స్టార్ట్ చేసిండు. ఇంకొక పాయింట్ ఏంటంటే, అతని పైన చేసిన వీడియోస్కి వచ్చిన అమౌంట్ మొత్తం చారిటీకి ఇద్దామని అనుకున్నాను అని అన్న విషయం. ఇంకొకటి, అవును, అతని పైన సంపాదించుకున్న అమౌంట్ అతనికి ఎందుకు మరి? సో అలాగే ఇచ్చేయచ్చు కదా. అదే అన్నాడు బిఎస్వై, దాంట్లో తప్పేముంది? అతను కూడా అన్వేష్ పైన చేసిన వీడియోస్కి అతను కూడా రిఫండ్ ఇచ్చేస్తా అంటుండు కదా చారిటీకి. అతను కూడా అమౌంట్ నేను కూడా ఇచ్చేస్తాను ఈ చారిటీకి మరి అంతే, ఆయన కూడా ఇచ్చేస్తా అన్నాడు. ఇంకేంది, దాంట్లో తప్పేం లేదు. సో ఇక్కడ ఏంటంటే, ఇంతటితో మీ లొల్లి అయితే ఆఫ్ చేయండి. అమ్మ పొద్దుగాల లేస్తే మీ వీడియోసే వస్తున్నాయి అమ్మ. అరే బాబు, ట్రావెలింగ్ వీడియోస్ పెట్టండి రా, కొట్టుకున్న వీడియోస్ కాదు. ఈ ఎంటర్టైన్మెంట్ చేయండి రా బాబు జనాల్ని. కొంతమందికి ఉండొచ్చు మీరు కొట్టుకుంటుంటే ఎంటర్టైన్మెంట్గా, మాకు ఎంటర్టైన్మెంట్గా లేదు, మాకు చిరాగ్గా ఉంది. ఊక ఇందిరాబాయ్ ఇది అని. సో నాకు అనిపించింది అయితే నేను మాట్లాడాను. ఒకవేళ దీనిలో కరెక్టో రాంగో నాకైతే తెలీదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో నా ఒపీనియన్ నాది, నేనైతే చెప్పాను. మీకు కూడా నేను మాట్లాడింది కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఏంది అని మళ్ళీ మర్చిపోయినా. ఇప్పుడు బిఎస్వై ఇల్లు కట్టుకుంటుండు, తర్వాత ఏంది మళ్ళీ ఇప్పుడు ఏదో రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయబోతుండు. సో వాళ్ళకి ఆల్ ద బెస్ట్. అన్వేషణకు కూడా ఆల్ ద బెస్ట్. బ్రెజిల్లో ఏం చేస్తుండో మనకైతే తెలియదు కదా. వీళ్ళు ఇక ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూనే ఉంటారు, ఇంకా ఈ పోతూనే ఉంటుంది కానీ తక్కువ అయితే కాదు అది. సో ఆఫ్ చేయండి, ఇంకా ఎవరు కాంట్రవర్సీ వాళ్ళు అది ఆఫ్ చేసేస్తే బెస్ట్. ఆఫ్ చేసేస్తే మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తే మీ సబ్స్క్రైబర్స్కి మా లాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి అమ్మా. చెప్పండి, పక్క యూట్యూబర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేసి లేపండి. మీ ఎవడికి వాడు సంపాదించుకొని వాళ్ళు చూసుకుంటారు కానీ పక్కవాడికి అయితే ఏం బెటర్ కదా. మాకు వచ్చి ఒక హెల్ప్ అంటే ఏం చేయడు, అతను గివ్ అవేస్ ఇస్తుండ అనేసి అతని ప్రకారం అతను చేసుకుంటాడు. అతని ఛానల్ గ్రోత్కి అతను ఏమైనా చేసుకుంటాడు. ఇప్పుడు నా ఛానల్ గ్రోత్కి ఏమో చేస్తే గ్రోత్ అవుతుంది అనుకుంటే నేను అది చేస్తాను. అట్లనే నీ ఛానల్కి గ్రోత్ అవుతుందో అది నువ్వు చేస్తే నువ్వు అంతే. సో అతనిదేం ఎవరిది వాళ్ళదే. కాబట్టి ఇప్పటితో అన్న ఈ గొడవనికి ఎండ్ చేసేసి కొంచెం వ్లాగింగ్ వీడియోస్, పనికొచ్చే వీడియోస్ చేస్తే బెస్ట్.
అని అనుకుంటున్నాను. మంచి వీడియోస్ వస్తాయి అనేసి. ఇదంతా జస్ట్ నా ఒపీనియన్ వరకే నేను మాట్లాడుతున్నా. మిగతా వాళ్ళది అయితే నాకు తెలియదు. నన్ను అయితే గెలక్కండి మళ్ళీ ఎవరు కామెంట్లు పెట్టి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.